హాయ్ వెల్కమ్ టు వినయ్ బ్లాగ్స్. ఈరోజు నేనైతే ఉదయగిరి కొండకి వెళ్ళిపోయాను. ఉదయగిరి ఫేమస్ ప్లేస్లో అయితే ఇది ఫస్ట్ వన్. సో పోయే దారిలో అయితే మనకైతే ఇక్కడ ఒకటి హనుమాన్ టెంపుల్ అయితే కనపడుతుంది. ఎలాగో దారిలోనే ఉందనేసి కవర్ చేసేసాను దాన్ని కూడా. ఈ టెంపుల్ అయితే కొంచెం వాగు లోపల ఉంటుంది. వర్షాకాలంలో అయితే ఇదైతే నీళ్ళతోనే నిండి ఉంటుంది. నాకైతే ఈ ప్లేస్ ఉందని తెలుసు కానీ ఇలా ఉంటుందని తెలీదు. ఇదే ఫస్ట్ టైం నేను రావడము. ఇక్కడైతే ఎవరు లేరు. అయితే టెంపుల్కి అయితే లాక్ వేసి ఉంది. ఈ టెంపుల్ అయితే వెంకటంపేటలో ఉండే టెంపుల్ మాదిరే ఉంది. సో కూర్చోడానికి అయితే సిమెంట్ టేబుల్స్ అయితే వేసేసినారు మొత్తము. అక్కడి నుంచి అయితే బయలుదేరిపోయాను. ఇదే కొండకు పోయే రోడ్డు. స్టార్టింగ్లోనే చిన్నవి 2 మసీదులు అయితే ఉన్నాయి ఇక్కడ. ఇంకా దాటేసి కొద్దిగా అయితే ముందుకు పోవాలి. ఇంకా నా బైక్ని అయితే పార్క్ చేసేసి ఎంట్రన్స్కి అయితే వచ్చేసినాను. ఇక్కడ నుంచి చూస్తే ఏందిలే అబ్బా కొన్ని మెట్లే ఉన్నాయి అనుకున్నాను. మీకు ఏ దేవుడు కావాలంటే ఆ దేవుడు కనపడతాడు ఎక్కే లోపల. మెట్ల సైజు కూడా చాలా పెద్దదే. ఈ మెట్లు ఎక్కేసిన తర్వాత కూడా పైన కూడా ఇంకో మసీదు ఉంటుంది. సో ఇదే ఆ మసీదు. ఆల్మోస్ట్ ముస్లిమ్స్ అయితే చాలా మంది వస్తూ ఉంటారు కొండకి. ఇదైతే కొండ లాస్ట్. మళ్ళీ అక్కడి నుంచి అయితే మెట్లు అయితే వచ్చేస్తాయి. నా ఫ్రెండ్ అయితే వీడియో తీసేటప్పుడే వాయిస్ అయితే ఇచ్చేసినాడు. కష్టంగా ఉంది ఫ్రెండ్స్, చూడండి మీరు చూస్తున్నారు కదా ఎలా కష్టంగా ఉందో. ఇదే వాడి వాయిస్. ఇదైతే కోన కాలువ. సో ఈ వాటర్ అయితే తాగడానికి పనికొస్తుంది. ఉదయగిరి వాళ్ళు అయితే చాలా మంది తాగుతారు ఈ వాటర్. అక్కడ నుండి 2 దారులు అయితే వస్తాయి. తినేసి పైకి ఎక్కాలంటే ఈ కాలువను అయితే ఫాలో అయిపోవాలి, లేకపోతే ఈ దారిలో అయితే వెళ్ళిపోవచ్చు. అక్కడి నుంచి ముందుకెళ్తే ఒక స్విమ్మింగ్ పూల్ అయితే కనపడుతుంది. చూడండి ఎలా ఉందో. వాటర్ ఉంటే దీని లోపల కూడా చాలా మంది మునుగుతారు. నా ఫ్రెండ్స్ వాళ్ళు అయితే వచ్చినప్పుడు పైన దూకి కింద నుంచి అయితే వచ్చేస్తారు. ఈ దారి అయితే కొద్దిగా రఫ్గా ఉంటుంది. అన్ని రాళ్ళు అయితే ఉంటాయి, ఏం మెట్లు ఉండవు ఇక్కడ నుంచి. మా వాడికి అయితే ఫోన్ ఇచ్చేసినాను ఇష్టం వచ్చినవన్నీ తీరా అనేసి. ఎడిటింగ్ చేసేటప్పుడు నా వాయిస్ నా ఫ్రెండ్ వాయిస్ ఇద్దరిది అయితే కలిపేసినాను. అన్ని వాటర్ అయితే రాళ్ళల్లో ఏం చేస్తే వస్తున్నాయి. కింద కోనా వాటర్ అయితే అన్నాను కదా, అదే ఇది. దీని లాస్ట్ పాయింట్ అయితే ఎక్కడుందో ఎవరికి తెలియదంట. అందరి పేర్లు అయితే రాసేస్తున్నారు బండల మీద. బటర్ఫ్లైస్ అయితే ఇక్కడ చాలా ఉన్నాయి. ఇక్కడే కాదు పైన కూడా చాలా ఉన్నాయి. మా వాడైతే ఒక ప్లేస్ అయితే మిస్ చేసేసినాడు. అక్కడైతే ఒక పెద్ద అరుగు ఉంటుంది. తినడానికి అయితే చాలా బాగుంటుంది అది. మేము పోయినప్పుడు అయితే ఫుల్గా కోతులు ఉన్నాయి, అందుకే తినలేదు అక్కడ. సో మేమైతే ఆ పైకి ఎక్కాలా. ఈ వ్యూ అయితే మా వాడికి బాగా నచ్చేసిందంట. నేనైతే ఎక్కలేకపోయాను. మా వాడైతే పరిగెత్తేస్తున్నాడు. విపరీతంగా ఆయాసం అయితే వచ్చేసినది కొండ మెట్లు ఎక్కేసరికి. నేనైతే ఎప్పుడెప్పుడు బండ కనపడుతుందా దాని మీద అయితే కూర్చుందామని ఉన్నాను. నా ఫ్రెండ్ అయితే అసలు ఆగట్లేదు ఆ బ్యాగ్ వేసుకొని. మా బ్యాగ్లో అయితే 2 బిర్యానీ ప్యాకెట్లు, ఒక వాటర్ బాటిల్, ఒక థమ్స్అప్ బాటిల్ అయితే ఉంది లోపల. ఇంకా కొండంటే అన్ని రాళ్ళు రప్పలు అయితే ఉంటాయి. అన్ని చెట్లు అయితే బాగా అల్లేసుకున్నాయి. అంతా చిందర వందరగా అయితే ఉంది. ఈ ప్లేస్ని అయితే తప్పక అంటారు. చూస్తున్నారు కదా కింద తోటలో అయితే నీళ్లు పడతా ఉంటాయి రాళ్ళలోంచి. ఎండాకాలం అయితే కొంచెం అయితే ఆగిపోతాయి ఇక్కడ నీళ్ళు. ఈ నీళ్ళు అయితే చాలా చల్లగా ఉంటాయి. నేనైతే ఇంకొక వాటర్ బాటిల్ తీసుకొని సెట్ అయితే చేసేసినాను, డైరెక్ట్గా దాంట్లోనే పడతాయి అనేసి. మా వాడి దగ్గర అయితే చిన్న సెకలు లేవు, కోతి పనులన్నీ చేసేసినాడు ఇక్కడే. వాటర్ కూడా ఇక్కడే ఉన్నాయి అనేసి అన్నం అయితే ఇక్కడే తిన్నాం మేము. ఇక్కడైతే ఒకటి వాటర్ బాటిల్ అయితే కట్టేసినారు, దాంతోనే నేను వాటర్ పట్టేసింది. సన్లైట్ అయితే చూసినారు కదా పైనుంచి ఆకుల్లో అయితే ఎట్లా వస్తుందో. ఇంకా అక్కడ నుండి అయితే బయలుదేరిపోయాము. ఈ కొండంతా శ్రీకృష్ణదేవరాయలు అయితే పరిపాలించారు. ఇక్కడైతే 2 హోల్స్ మాదిరి ఉంది. ఇలా అప్పుడే నిలబడతారేమో సోల్జర్స్ అంతా. మా వాడైతే లోపలంతా తిరిగేసినాడు పోయి. ఇంకా ఆ తర్వాత అయితే మళ్ళీ బయలుదేరిపోయినా. చూడండి కొండ మీదకి వెళ్తుంటే ఎలా ఉన్నాయో. మాకైతే భయం వేస్తుంది ఫ్రెండ్స్ ఇక్కడ వెళ్ళాలంటే ముందుకి. మా వాడికి అయితే భయం వేసినట్టు నాకైతే అనిపించలేదు. నాకన్నా ముందరికి పరిగెత్తా ఉన్నాడు. ఉదయగిరి కొండ మీద అయితే చాలా ప్లేస్లు ఉన్నాయి. నాకైతే దాంట్లో 3 మాత్రమే తెలుసు. పెద్ద మసీదు, చిన్న మసీదు, రాణిమహల్ అయితే తెలుసు నాకు. చూడండి ఫ్రెండ్స్, ఈ గాడిదే మా ఫ్రెండ్. చూడండి వ్యూ అయితే ఎలా ఎంజాయ్ చేస్తున్నాడు. చూడండి ఫ్రెండ్స్, మెట్లు అయితే ఎలా ఉన్నాయో. భలే కఠినంగా ఉన్నాయి, ఎక్కడికే పోతున్నాం, కాళ్ళు నొప్పులు వస్తున్నాయి. ఆల్మోస్ట్ వచ్చేసాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మెట్లు చూడండి ఎలా ఉన్నాయో. మా ఫ్రెండ్ అయితే అసలు ఎక్కలేకపోతున్నాడు.
చూడండి కొండపైన ఇలా ఉన్నాయి కట్టడాలు. చూడండి ఫ్రెండ్స్ అయితే ఎలా ఉన్నాయి కట్టడాలు. ఫ్రెండ్ అయితే మొత్తం వచ్చేసినాను అనుకున్నాడు, కానీ ఇంకా చాలా ఉంది ఎక్కేది. పాపం వాడికైతే తెలియదు. రాజుల టైంలో కాబట్టి యుద్ధాలు జరుగుతాయనేసి ఇలా కట్టేసినారు అంతా. ఇంకా పైకి ఎక్కికుంది అన్నీ ఇలాగే ఉంటాయి. అన్నీ పెద్ద పెద్ద గోడలు అయితే కట్టేసినారు అంతా. చూసినారు కదా ఎంత పెద్ద గోడలు కట్టేసినారో. మేమైతే అన్ని ప్లేసులకి వెళ్ళలేదు. ఇలాంటి ఎంట్రన్స్లు అయితే చాలా ఉన్నాయి పైన. నేనైతే కాళ్ళతో కాదు చేతులతో కూడా ఎక్కేసినాను పట్టుకొని. నేనైతే ఏం తినకుండానే ఎక్కినాను పైకి. ఇక్కడ నుండి ఇంకా పైకి అయితే ఎక్కేసినాను. దీనిపై నుంచి వ్యూ అయితే చాలా బాగుంటుందని నాకు తెలుసు. ఇంతకుముందే వచ్చినాను ఒకసారి నేను. నా వెనకాలే నా ఫ్రెండ్ కూడా వస్తున్నాడు ఫోన్ పట్టుకొని. ఇదే అక్కడ నుండి వ్యూ అయితే అన్నీ కట్టేస్తున్నారు. ఏదైనా రియల్ ఎక్స్పీరియన్స్ ఈజ్ బెస్ట్ ఎక్స్పీరియన్స్. మళ్ళీ సొన్న ఇదే చిన్న మసీద్ అనుకుంటా. నేనైతే ఇప్పుడు ఎక్కడికి వెళ్ళలేదు. నెక్స్ట్ టైం అయితే కవర్ చేసేస్తాను అన్నీ. సర్లే చాలే రాళ్ళు యాడిచ్చారు బొక్కలు ఇక్కడ నుండి టెలిస్కోప్ వేసి చూసేవాళ్ళు అనుకుంటా. పెద్ద పెద్ద హోల్స్ అయితే ఉన్నాయి. నాకైతే ఈ ప్లేస్ కూడా నచ్చేసింది. ఆ వ్యూ చూడండి. ఆ నుంచి అయితే కిందకి చూడొద్దు. అక్కడ నుండి అయితే దిగేసాను. ఇంకా కొండకు సగం ఎక్కిన దగ్గర నుంచి ఇలాంటి యారోలు అయితే కనిపిస్తాయి మీకు. మళ్ళీ వెళ్తే తప్పిపోకుండా వచ్చిన దారి గుర్తుంటుంది. అలాగే అన్ని దారులంతా ఇలాగనే ఉంటాయి. మాకైతే మేము తీసుకుపోయిన వాటర్ అయితే సరిపోయినాయి మొత్తానికి. నా లాంటి వాడు ఎవడో బంగారం దొరుకుతుంది అనేసి అన్ని హోల్స్ అయితే వేసేసినాడు. మరి దొరికిందో లేదో. చాలా మంది అయితే అన్నం కూడా వండుకున్నట్టున్నారు ఇక్కడ. మేము వచ్చినప్పుడు కూడా ఒక గ్యాంగ్ అయితే ఉంది పైన. దారి కూడా చూడండి, కేవలం ఒక్క మనిషి అయితే పోగలరు. ఫుల్గా అంతా గడ్డి అయితే మొలిచేసినది. మామిడి వస్తూ ఉన్నాయి బటర్ఫ్లైస్ కూడా. అవి కూడా ఎవర్రా వీళ్ళు విచిత్రంగా ఉన్నారనుకున్నాయేమో. ఇప్పుడైతే ఒక కొండ దిగేసి ఇంకో కొండ అయితే ఎక్కాలా. ఇదైతే నా ఫేవరెట్ ప్లేస్. అది ఆ బండ మీదకి ఎక్కితేనే కనపడుతుంది. మా వాడిని అయితే చిన్నగా దిగమన్నాను అక్కడికి. నేనైతే నెమ్మదిగా దిగేసినాను అక్కడికి. ఇక్కడ నుండి చూస్తే అన్ని ఊర్లు కనపడతాయి. ఇదైతే కొండ బ్యాక్ సైడ్. వ్యూ అయితే అదిరిపోద్ది. అందుకే నా ఫేవరెట్ ప్లేస్ అయింది ఇది. పడితే మాత్రం అంతే, ఇంకా ఇంకేం లేదు. సో ఇక్కడ నుంచి చూస్తే చాలా ఊర్లు కనపడతానే ఉన్నాయి. గాలి కూడా చాలా ఎక్కువగా ఉంది. ఇక్కడ నుండి అయితే ఇంకా చాలా దూరం పోవాలా ఫైనల్ డెస్టినేషన్ కోసము. సో ఊర్లు చెరువులు అన్నీ కనపడుతున్నాయి మా ఫ్రెండ్కి. అన్నీ చెప్తా అన్నాడు ఒకటి. కాసేపు అయితే ఇక్కడే ఉన్నాం మేము. మావాడు కూడా వాళ్ళకి యారోలకి ఇస్తా అన్నాడు. మళ్ళీ మర్చిపోతానని భయం వాడికి. చెప్పినాను కదా కిందే కదా పైన కూడా అన్ని బటర్ఫ్లైస్ ఉన్నాయి. అన్నీ కలర్ఫుల్గా అయితే ఉన్నాయి. అన్నీ ఫుల్గా అవే. మావాడు వచ్చేసినాడికి అన్నీ లేచినాయి పైకి. ఇంకా మావాడైతే స్టిల్కి అయితే నిలబడినాడు, బటర్ఫ్లై స్టిల్. ఆ తర్వాత బయలుదేరిపోయినాము. అడ్డమ్మ పడవ పంప పంప. కట్టినవన్నీ పడిపోయి అయితే ఉన్నాయి ఇక్కడ. నేను కొంచెం అయితే వీడియోలోని వాయిస్ అయితే ఇచ్చేసినాను. మళ్ళీ అంతా రికార్డ్ చేయడానికి కష్టమవుతుందని. సరే వ్యూ అయితే అర్థమైపోయింది, అదిరిపోయింది. క్యా కేరా. ఈ ఎక్స్పీరియన్స్ అయితే అసలు వేరే లెవెల్. మా వాడు ఫీలింగ్ అయితే ఇంకా గాల్లో ఎగిరేస్తున్నాడు, ఒకటే కేకలు వేసినాడు. మీరు కానీ వస్తే నాకన్నా మా వాళ్ళకన్నా ఎక్కువ మీరే కేకలు వేస్తారు. ఫుల్గా అయితే ఎంజాయ్ చేయొచ్చు ఇక్కడ. రే పైకి వచ్చేసినాము. ఇదే లాస్ట్. ఇంకా దాన్ని అయితే కనిపెట్టాలా. ఇంకా దీనిపైన అయితే కొండలేదబ్బా.
ఇప్పుడైతే అందరం ఫోన్లో గేమ్స్ ఆడుతున్నాము, అప్పుడేమో ఇలాంటి ఆటలే కదా ఆడతారు ఇంకా. సో ఇంకా అదే మన ఫైనల్ డెస్టినేషన్. దానికోసం అయితే కొండకు వచ్చినాను నేను. అక్కడికి పోయే లోపలే మాకైతే ఇంకోటి కనపడింది, పోయి చూద్దామనేసి లోపలికి అయితే ఎక్కేసినాను. నాతో పాటు రండి చూపిస్తాను నీకు కూడా. లోపలైతే అంతా తవ్వేస్తున్నారు. మరి ఇదేంద్ర ఎంత పెద్దది ఉందా? సత్రం సో ఇంకా అక్కడి నుంచి అయితే బయటకు వచ్చినాము. ఇంకా స్ట్రైట్గా చూసేమో అదే కనపడతా ఉంది, కాబట్టి స్ట్రైట్గా అయితే దారి లేదు, చుట్టూరు అంతా తిరుక్కొని పోవాలి ఆడికి. ఇంకా చూసిన తర్వాత దాని దగ్గరికి పోకపోతే వేస్ట్ అనిపించేసింది. సో ఇంకా ఫైనల్గా వచ్చేసినాం మేము అక్కడికైతే. ఇదే మా ఉదయగిరికి. కింద నుంచి చూస్తే చాలా పెద్దది కనపడుతుంది, పైనుంచి చూస్తే ఏమో చాలా చిన్నదిలా కనపడింది. దీన్నే పెద్ద మసీద్ అంటారు. ఇంతకుముందు అయితే పైకి కూడా ఎక్కినాను, కాకపోతే ఇప్పుడు చాలా గాలి ఇస్తూ ఉంది. టూరిస్టులు అయితే పైకి వచ్చి కూడా అన్నం వండుకునే వాళ్ళు. మేము ఆఫ్టర్నూన్ 12:45కి అయితే బయలుదేరాము. పైకి వచ్చేసరికి 3 అయింది టైము. దిగేటప్పుడు చాలా ఫాస్ట్గానే దిగేసినాము. 1.5 hour అయితే పట్టింది కింద దిగడానికి. ఇలాగే లోపలంతా ఉంటుంది, ఒక రూమ్ మాదిరి ఉంటుంది అంతే. పైకి ఎక్కేటప్పుడు కన్నా కింద దిగేటప్పుడే మాకైతే కష్టంగా అనిపించింది. కాళ్ళు అయితే అసలు వణికిపోతాయి. ఇంకా మేమైతే మా సెలబ్రేషన్ స్టార్ట్ చేసేసినాము. ఫైనల్గా మా ఎక్స్పీరియన్స్ అయితే వేరే లెవెల్ అని చెప్పొచ్చు. ఉదయగిరి కొండ అయితే టూరిజంకి, ట్రెక్కింగ్ అయితే మంచి ప్లేస్. మీకు వీడియో నచ్చినట్లయితే ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. జై హింద్.